అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మటన్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉండేలాగా, ఎప్పుడూ ఒకే రకమైన టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని, గ్రేవీ కోసం 6 నుంచి 7 జీడిపప్పుల్ని, ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. కుక్కర్లో ప్రిపేర్ చేస్తే ఏంటంటే కూర తొందరగా ప్రిపేర్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క యాడ్ చేసుకుని, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మటన్ ముక్కల్ని దీనిలో యాడ్ చేసుకుని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోని నీచు స్మెల్ అంతా పోవాలన్నమాట. వాటర్ అంతా బయటకు వచ్చి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయకుండా కారం మసాలాలు అన్నీ యాడ్ చేసేస్తే కూర రుచి అంత బాగా రాదండి. మటన్ కూడా తొందరగా కుక్ అవ్వదు. చూసారా, ఆయిల్ బయటకు వచ్చింది. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పొడి కూడా యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను. మీరు మీ స్పైస్ లెవెల్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 400 ml అయితే సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని విజిల్ పెట్టుకోవాలి. మనం తీసుకున్న మటన్ లేతగా ఉంటే ఒక 5 to 6 విజిల్స్ అయితే సరిపోతుంది. కొంచెం ముదురుగా ఉంటే ఇంకొక 2 విజిల్స్ ఎక్కువ వస్తే సరిపోతుంది. నేను ఇక్కడ 7 విజిల్స్ దగ్గర స్టవ్ ఆఫ్ చేశాను. ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక పీస్ తీసుకుని ప్రెస్ చేసి చూస్తే సెపరేట్ అవ్వాలన్నమాట. చూసారా, సెపరేట్ అయింది, మంచిగా కుక్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఈ గ్రేవీని కొంచెం థిక్గా చేసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు బాయిల్ అవనివ్వాలి. మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఆయిల్ కూడా బయటకు వస్తుంది. చూసారా, ఇది ప్లెయిన్ రైస్లోనే కాదండి, చపాతీ, పులావ్ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంచి గ్రేవీతో స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పద్మజాస్ తెలుగింటి వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.